అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. విద్యార్థుల వీసాల దగ్గర నుంచి పలు అంశాల్లో ఆయన కొరడా జులిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటి నుంచో తనిఖీ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ నిబంధనను మరింత కఠినతరం చేశారని చెప్పొచ్చు. అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే ఎవరైనా సరే తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటుగా ఉంచితే వాళ్ళ వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్కి మార్చాల్సిందే అని మరోసారి స్పష్టం చేసింది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాళ్లకు వీసా ఇవ్వాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఖాతాల్లో గతంలో ఎప్పుడైనా వ్యాఖ్యలు చేసినా, ఇతర అభ్యంతర కామెంట్స్ చేసినా కూడా వాళ్లకు వీసా రావడం కష్టమనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి భారత్లోని అమెరికా ఎంబసీ తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది. అదేంటంటే FMJ వీసాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మార్చాలని స్పష్టం చేసింది. అప్పుడు మాత్రమే అమెరికా చట్టాల ప్రకారం ఆయా వ్యక్తులను తమ దేశంలోకి అనుమతించవచ్చా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. వీసా F అంటే అమెరికాలో చదువుకోవడానికి విద్యార్థులకు జారీ చేసేది. అమెరికాలో నాన్ అకాడమిక్ వొకేషన్ కోర్సుల్లో చేరే వరకు జారీ చేసేదే M వీసా. ఏ వీసా అంటే అమెరికాలో నిర్వహించే సాంస్కృతిక విద్యా కార్యక్రమాల్లో పాల్గొనే వరకు జారీ చేసేది. ఇవన్నీ కూడా నాన్ ఇమిగ్రెంట్ వీసాలే. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసిన వారు ఎవరైనా సరే తమ ఖాతాలను పబ్లిక్గా ఉంచితేనే వాటిని తనిఖీ చేసి ఆయా వ్యక్తులకు వీసా ఇవ్వాలా లేదా అనేది నిర్ణయం తీసుకొని ఉన్నారు. సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్గా ఉంచితే వీసా దరఖాస్తులు ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. ప్రతి వీసాపై తీర్పు జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయంగా పేర్కొన్నారు. 2019 సంవత్సరం నుంచే వీసాల జారీ సమయంలో అమెరికా సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తూ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ నిబంధనలు మరింత కఠినతరం చేసిందనే చెప్పాలి. ఈ తనిఖీ సమయంలోనే వీసా కోసం దరఖాస్తు చేసిన వాళ్ళు తమ జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసే వీసా మంజూరుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TCTV.